అతి శ్రేష్టమైన గోధుమలను వారికిచ్చి పోషించెదను. ప్రభు అంటూ ఉన్నారు, ఒకటి శారీరకంగా కూడా నిన్ను ఆయన పోషిస్తారు. గోధుమ అంటే అది జీవవాక్యానికి పోల్చబడి ఉంది. జీవవాక్యముతో కూడా, జీవపు రొట్టుతో నిన్ను ఆయన పోషించగలడు. నీ ఆత్మీయ జీవితాన్ని పోషించగలడు, నీ భౌతికమైన జీవితాన్ని కూడా ఆయన పోషించగలడు. ఆయన పోషకుడు, మనకు ఆయన పోషకుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎటువంటి దిగులు నీ జీవితంలో ఉండనవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా.